నమస్కారం. వెల్లానొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. వినుకొండ పట్టణంలో పోలీసుల కార్డనల్ సెర్చ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు వినుకొండ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం తన కార్యాలయంలో 20 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు. అనంతరం చీఫ్ విప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవయవ దానం కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ధీశాలి చంద్రబాబు అని కొనియాడారు. వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో పోలీసులు కార్డినల్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎటువంటి పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 10 గడ్డపారలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ, సిఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కాలనీ వాసులతో ప్రత్యేక సమావేశమై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా కుటుంబాలను చక్కదిద్దుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు అనగా ఏప్రిల్ 20, 2026 గౌరవ మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వినుకొండ పిఎస్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ కాసు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నందు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది మెన్, మొత్తం అంతా కలిపి 65 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కాలనీ ఏరియా చిన్నదైనా కానీ ఒక 1200 గృహాలు ఉన్నాయి. అన్ని గృహాల్లోకి వెళ్ళి ఏవైతే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నా కానీ, ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళందరినీ చూసి వెరిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కాలనీ పరిధిలో మొత్తం ఒక 3 రౌడీ షీటర్స్, 3 సస్పెక్ట్స్, ఒక సెక్షువల్ అఫెండర్ అండ్ ఒక డీసీ షీట్ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రీవియస్గా వాళ్ళు ఎన్డీపీఎస్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాళ్ళకి సెపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు సుమారు ఒక 40 2 వీలర్స్ మరియు 2 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఏ వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాము, లేనివి మేము సీజ్ చేస్తాము. తర్వాత ఆయుధాలకి వచ్చేసరికి ఒక 10 గడ్డపారలు, 4 కత్తులు, ఇంకా 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక నకిల్ డస్టర్ కూడా ఉంది. ఆ నకిల్ డస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇంకా ఫర్దర్ చూసి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఇంట్లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఉంది నకిల్ డస్టర్, దేనికి వాడుతున్నారని. అండ్ ఈ కాలనీ ప్రజలు కాస్త సహకరించారు మా కాసు ఆపరేషన్కి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాసు ఆపరేషన్స్ పెట్టడానికి నేర నియంత్రణ అండ్ మరియు పబ్లిక్ యొక్క పోలీస్ మీద ఉన్న ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచడానికే మేము చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కాసు ఆపరేషన్స్ ముందు కూడా ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ప్రజలకి మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా ఉన్నా కానీ, ఈ గాంజా బిజినెస్ ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా అవన్నీ మానుకొని కాస్త మంచి నడవడికల్లో ఉండాలని నా విజ్ఞప్తి. అండ్ 2, ఇక్కడ ఈ కాలనీలో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఒక 2-3 మంత్స్కి పనులకని వచ్చేసి ఇక్కడ ఇల్లులకి రెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి కూడా ఈ ఏరియా కాస్త క్రైమ్ ప్రోన్ ఏరియాకి డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉంటున్న రెసిడెంట్స్కి నా ఒక విజ్ఞప్తి, ఎవరైనా కొత్తగా వచ్చి ఇల్లు కావాలి అని చెప్పేసి అంటుంటే మీరు కూడా వాళ్ళు వెరిఫై చేసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, జెన్యూన్ రీజన్స్కి వచ్చారా లేదా అని. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఏమైనా మీకు కనిపిస్తే వెంటనే మన వినుకొండ పిఎస్లో రిపోర్ట్ చేయండి అండ్ పోలీస్ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా వినుకొండ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. వినుకొండ పట్టణంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న పేదలకు చీఫ్ విప్ స్వయంగా భోజనాన్ని వడ్డించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాన్య ప్రజలతో కలిసి ఆయనే స్వయంగా అక్కడే భోజనం చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
వినుకొండ కొండపై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భగుడి ముఖమండపం స్లాబ్ వేసే పవిత్ర కార్యక్రమం చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండను రాష్ట్రంలోనే ఒక గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలపాలన్నదే తమ సంకల్పమని చాటి చెప్పారు. భక్తులందరి భాగస్వామ్యంతో 7 కోట్లతో అద్భుతమైన ఆలయ పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయని, నేడు గర్భగుడి మండప స్లాబ్ వేయడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. రామలింగేశ్వర స్వామి గుడి మీద స్లాబ్ దేవుడి దాని మీద స్లాబ్ వేయటం చాలా గొప్ప విషయం. శుభ ముహూర్తాన యజ్ఞాలు చేసిన తర్వాత హోమాలు చేసిన తర్వాత స్లాబ్ నిర్మాణం వేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే వేద బ్రాహ్మణుల యొక్క మరి హోమాలు చేయించడం, తర్వాత పెద్దలందరూ కూడా దంపతులతో పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత ఈ స్లాబ్ ప్రారంభించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. శిల్పి శ్రీనివాస్ కూడా సకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నందుకు శిల్పి శ్రీనివాస్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీనికి ఇతోధికంగా దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మక్కన మల్లికార్జునరావు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే ఈ గుడి యొక్క ఇది కూడా యాదృచ్ఛికంగా దేవుడు ఈ విధంగా ఓ మంచి కార్యక్రమాన్ని, చంద్రబాబు గారి పుట్టినరోజు ఈ మంచి కార్యక్రమం దేవుడి గుడి మీద కప్పేసే కార్యక్రమం జరగడం మాకెంతో ఆనందంగా ఉంది. చాలా మంచి రోజు, చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజున మనందరి ఇలవేలిపోయినటువంటి రామలింగేశ్వర స్వామి గర్భగుడికి అదేవిధంగా ఈ రోజున స్లాబ్ నిర్మాణం జరగటం అనేది మరి మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాఘంటంగా పూర్తి చేస్తున్నటువంటి మరి భగవంతుల ఆశీస్సులతో ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, నేను ఒకటే మనవి చేస్తున్నా, గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పూర్తవుతా ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి నిధులు వస్తా ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా ఈ రోజున తొలిదశ స్లాబ్ అంటే ఒక రకంగా మనకి ఒక నిర్మాణం జరిగినట్టు. ఆ భగవంతుల ఆశీస్సులతో త్వరలోనే నిర్మాణం పూర్తవుద్దని సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అటు శిల్పి కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, అదేవిధంగా మరి కోటేశ్వరరావు గారు చైర్మన్ గా అయ్యాక దీని పురోగతి వస్తా ఉంది. వారికి సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా రైతులు, వ్యాపారస్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వ్యాపారాభివృద్ధి చెందాలని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మన నియోజకవర్గం మరి సుఖంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ముగిస్తున్నాం. బడి పిలుస్తోంది బడిబాట కార్యక్రమం విద్యా వారోత్సవాలలో భాగంగా వినుకొండ పట్టణానికి చెందిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి శైలజ టీచర్ల విద్యార్థినిలతో పట్న పురవీధుల నందు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ పాఠశాల వద్ద నుండి శివస్తూపం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం శివస్తూపం సెంటర్ నుండి నర్సరావుపేట రోడ్డు, సురేష్ మహల్ రోడ్డు, పల్నాడు రోడ్డు ఈ ర్యాలీ స్కూల్ దాకా నిర్వహించారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా అగ్నిమాప సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక శాఖ అధికారి తెలియజేశారు. అనంతరం గతంలో ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో బాలుడు పడడంతో రిస్క్యూ టీం ఎంతో శ్రమించి బయటకు తీసుకువచ్చారు. ఆ బాలుడు ఈ రోజు ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అగ్నిమాపక సిబ్బంది బహుమతి అందజేశారు. ఈరోజు గత వారం నుండి వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సిబ్బంది వారోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ చివరి రోజు కార్యక్రమం సందర్భంగా
ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 1944లో 44 సంవత్సరంలో మరి బాంబే డాక్ యార్డ్ నందు ఒక ఓడరేవులో ఆయిల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పడానికి వెళ్తే అందులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. 66 మంది వాళ్ళు మరి ఆ అగ్నికి ఆహుతి అవడం జరిగింది. మరి వారందరి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారందరికీ జోహార్లు అర్పిస్తున్నాను. వారి జ్ఞాపకంగా ఆ రోజు 66 మంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రాణాలు కాపాడటానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని నివారించడానికి వెళ్ళి 66 మంది బాంబే డాక్యార్డ్లో చనిపోవడం మరి ఒక బాధాకరం. ఈ సందర్భంగా ఇలాంటి ఇన్సిడెంట్లు భవిష్యత్తులో జరగకూడదని, అట్లా ప్రజల ప్రాణాలు కాపాడాలని ఏప్రిల్ 14 నుండి 6 రోజుల పాటు 7 రోజుల పాటు ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారోత్సవాలు దేశ అద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి సిబ్బందికి, సిఐ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ వారోత్సవాలకు వచ్చినటువంటి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి గౌరవ పెద్దలందరికీ పేరున వచ్చినటువంటి సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు. మంచి సేవాభావం కలిగినటువంటి సంస్థ ఇది. తప్పనిసరిగా మీ నేతృత్వంలో ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే గంటల బండి అనేది మన గ్రామాల్లో వస్తూ ఉంటుంది. ఆ విపత్తుని కాపాడేటటువంటి మంచి సంస్థ ఇది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పనిసరిగా దీన్ని విస్తృతం చేసేదానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇంకా ఎక్కువ మన బండి వచ్చేదానికి కానీ, మీ బిల్డింగ్స్ వచ్చేదానికి కానీ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.